ప్రపంచాన్ని మళ్లీ కరోనా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికాలో మరణాలు చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు, వృద్ధులపై ఈ కరోనా వేరియంట్ ప్రభావాన్ని చూపెడుతుంది అని చెబుతూ ఉన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 1500 మంది అమెరికాలో కరోనా కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే దీర్ఘకాలిక రోగాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు వీటి బారిన పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఆందోళన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు కరోనా బారిన పడితే వాళ్లకు మరణాలు సంభవించే అవకాశాలు మిగిలిన వారితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి, గాబరా ఆందోళన మాత్రం పడద్దు అని చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ ఏంటో తెలుసా? ప్రస్తుతం ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నిపుణులు చెబుతున్న వివరాలే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం NB181 వేరియంట్ అని అధికారులు చెప్తున్నారు, వైద్య అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇండియా, చైనా, ఆసియా దేశాల్లో ఇదే వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో మాత్రం కొంచెం మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని. గతంలో కూడా మొదటి వేవ్లో అమెరికాలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకున్న దృశ్యాలు మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అమెరికాలో ఏకంగా సామూహిక ఖననాలు జరిగాయి. ఎవరిని ఎక్కడ ఖననాలు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అప్పుడు అమెరికా ఉంది. శ్మశానాలు కూడా దొరకని పరిస్థితి అమెరికాలో ఉంది అంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. 2019, 2021 సంవత్సరాల్లో ఈ కరోనా అమెరికాను ఏ విధంగా అతలాకుతలం చేసింది, అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అందుకే కరోనా అంటే మరోసారి ప్రపంచం భయపడుతోంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులు NB181 వేరియంట్ కారణంగా నమోదవుతున్నాయి. ఆందోళన, గాబరా అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు పాటించాలి అని వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి, కేసులు పెరుగుతూ ఉన్నాయి, పాజిటివిటీ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో అమెరికాలో మరణాలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో కేసుల వ్యాప్తి ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ 350 కేసులకు పైగా నమోదై మృతి చెందినట్టుగా గుర్తించారు. కేవలం ఇది ఒక